ఈ మధ్య మన దేశంలో మన రాష్ట్రాల్లో కొన్ని చాలా ముఖ్యమైన కోర్టు తీర్పులొచ్చాయి. సుప్రీంకోర్టు నుంచి మన తెలుగు రాష్ట్రాల హైకోర్టుల దాకా. ఇవన్నీ మన జీవితాల్ని నేరుగా ప్రభావితం చేసేవే. సో అసలు కథేంటి, వాటి అర్థమేంటి, ఈరోజు వివరంగా చూద్దాం. సరే, మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ దేశవ్యాప్తంగా వచ్చిన మేజర్ జడ్జ్మెంట్స్ చూద్దాం. ఆ తరువాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు ఇచ్చిన కీలకమైన ఆదేశాలేంటో తెలుసుకుందాం. ఇక చివర్లో వీటన్నింటి నుంచి మనం తెలుసుకోవలసిన అసలు విషయమేంటో చర్చిద్దాం. సరే, ఫస్ట్ సుప్రీంకోర్టు దగ్గరికే వెళ్దాం. దేశ అత్యున్నత న్యాయస్థానం కదా. అక్కడ నుంచి వచ్చిన 3 చాలా ముఖ్యమైన తీర్పులున్నాయి. మన సామాజిక హక్కుల దగ్గర్నుంచి మన డిజిటల్ సేఫ్టీ వరకు ప్రతి దానిపైన వీటి ప్రభావం ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే, ఇకపై లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళలకు కూడా పెళ్లైన వాళ్లతో సమానంగా గృహహింస చట్టం కింద పూర్తి రక్షణ ఉంటుంది. ఇది మహిళల హక్కుల విషయంలో నిజంగా ఓ పెద్ద ముందడుగు. ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఒక చాలా ముఖ్యమైన తీర్పిచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద స్కూల్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రూల్స్ పెడతాయి కదా, అవి చాలా కన్ఫ్యూజింగ్గా, క్లారిటీ లేకుండా ఉంటే ఎలా? అందుకే అలాంటి అస్పష్టమైన నిబంధనలన్నింటినీ కోర్టు కొట్టేసింది. అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం పారదర్శకంగా ఉండాలి, పిల్లల హక్కులకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని స్ట్రాంగ్గా చెప్పింది. ఈ ఫేక్ లోన్ యాప్స్ గురించి మనందరికీ తెలిసిందే. వీటి ఆగడాలకి అడ్డుకట్ట వేయడానికి కోర్టులు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్తో పాటు ఇకపై కేవలం ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే సరిపోదు. ఐటీ చట్టం కింద వాళ్లపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవటం తప్పనిసరి. ఇది చాలా అవసరమైన మార్పు. సరే, ఇప్పుడు మన తెలంగాణకొద్దాం. ఇక్కడ హైకోర్టు ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని, అలాగే టెక్నాలజీ వాడకాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి, చూద్దాం. గవర్నమెంట్ ఆఫీసుల్లో పన్నులు ఆలస్యమవడానికి చెప్పే సాకుల్లో ఒకటి మాకు టెక్నాలజీ రాదు అనేది. కాని ఇకపై ఆ సాకు చెల్లదు. తెలంగాణ హైకోర్టు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పని ఆలస్యం చేయడానికి టెక్నాలజీ తెలియదు అనడం కుదరదు. ఈ ఆఫీస్, ఆన్లైన్ ఫైలింగ్ ఇవన్నీ కంపల్సరీగా వాడాల్సిందని తేల్చి చెప్పింది. ప్రభుత్వ జవాబుదారీతనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దానికి ఇదొక ఉదాహరణ. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మణికొండ భూ వివాదంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యంపై హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఇంత జాప్యం చేయడం అస్సలు యాక్సెప్ట్ చేయలేమని గట్టిగా చెప్పింది. నిజానికి ఈ విషయంలో హైకోర్టు చేసిన కామెంట్ చాలా పవర్ఫుల్. డైరెక్ట్గా ఇలా చెప్పింది, భూ వివాదాలను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడాన్ని మేం సహించం. ఇది అధికారులకు, ప్రభుత్వానికి ఒక స్ట్రైట్ అండ్ క్లియర్ వార్నింగ్ అన్నమాట. ఇది కాస్త షాకింగ్ న్యూస్. ఏకంగా తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్నే హ్యాక్ చేయడానికి ప్రయత్నం జరిగింది. వెబ్సైట్లోని కొన్ని పీడీఎఫ్ డాక్యుమెంట్స్ని మార్చాలని చూశారు. ఇప్పుడు ఈ సైబర్ అటాక్పై ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది. భూమికి సంబంధించిన విషయాల్లో హైకోర్టు ఎంత స్ట్రిక్ట్గా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒకేసారి ఏకంగా 17 భూమి రద్దు దస్తావేజులు చట్టవిరుద్ధమని కొట్టేసింది. ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో చూపిస్తోంది. అసలు ఆ దస్తావేజుల్ని ఎందుకు కొట్టేసిందో కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. వాళ్ల మాటల్లోనే, కోర్టు అనుమతి లేకుండా రద్దు దస్తావేజులు జారీ చేసే హక్కు రిజిస్ట్రార్కు లేదు అంటే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్లు వాళ్ల అధికార పరిధిని దాటి ప్రవర్తించారని హైకోర్టు స్పష్టం చేసింది. సరే, తెలంగాణ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వెళ్దాం. ఇక్కడ కూడా హైకోర్టు భూమి, ఫినాన్స్, అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అవేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైకోర్టు జీరో టాలరెన్స్ పాలసీతో ఉంది. వాళ్లు చెప్పింది చాలా క్లియర్. భూ కబ్జాల్లో ఎవరి ప్రమేయమున్నా సరే వాళ్లకు రెవెన్యూ అధికారుల సపోర్టున్నా కూడా చర్యలు తప్పవు. అంటే చట్టం ముందు ఎవరూ అతీతులు కారని గట్టిగా హెచ్చరించింది. ఇక రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్, దాని ఫండ్స్ విషయంలో కూడా హైకోర్టు జోక్యం చేసుకుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, ఎప్పటిలోగా క్లియర్ చేస్తారు అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. మొత్తం వ్యవహారంలో పారదర్శకత ఉండాలని ఆదేశించింది. ఇక సిటీస్లో ఇల్లీగల్ బిల్డింగ్స్ సంగతి చూస్తే దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చింది. విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి నగరాల్లో ఉన్న ఈ అనధికారిక కట్టడాల విషయంలో ఏదో ఒకటి తేల్చండి అంది. వాటిని కూల్చేస్తారా లేదంటే రెగ్యులరైజ్ చేస్తారా, ఏదో ఒక స్టాండ్ తీసుకోమని క్లియర్గా చెప్పింది. ఓకే,
సుప్రీంకోర్టు నుంచి మన రాష్ట్రాల హైకోర్టుల వరకు ఇన్ని తీర్పులు చూశాం కదా, అసలు వీటన్నిటినీ కలిపి చూస్తే మనకి ఏమర్థమవుతోంది? ఈ జడ్జిమెంట్స్ అన్నీ మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయి? చూడండి, ఈ తీర్పులన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. మన కోర్టులు సామాన్యుడి హక్కుల్ని కాపాడటానికి ముందుకొస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, పారదర్శకత పాటించాలని గట్టిగా చెబుతున్నాయి. అంతేకాదు, పాతకాలపు పనితీరుని వదిలేసి డిజిటల్ టెక్నాలజీని వాడటం తప్పనిసరి అని కూడా స్పష్టం చేస్తున్నాయి. సరే, ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ తీర్పుల్లో మహిళల రక్షణ కావచ్చు, భూహక్కుల కాపాడటం కావచ్చు, ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచడం కావచ్చు, వీటన్నిట్లో ఏది మన డైలీ లైఫ్లో, మన సమాజంలో రాబోయే రోజుల్లో అతిపెద్ద మార్పును తీసుకురాబోతోంది? ఒక్కసారి ఆలోచించండి.